భగవద్గీత శ్లోకము ఆచార్యః పితరః పుత్రాస్తదైవ చ పితామహ మాతులః శ్వశురాః పౌత్రాः శ్యాలः సంబంధినస్తదా ఏతాన్న హతుమిచ్ఛామి నతోపి మధుసూదన అపత్రిలోక్య రాజ్యస్య హేతోః కిమ్ను మహీకృతే. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావామరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను ధనాన్ని పణంగా పెట్టి మరి ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినాను, నేను వారిని సంహరింపును. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏ తృప్తి ఉంటుంది మనకు? ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు. భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు. భూరిశ్రవుడు అనగా సోమదత్తుని తనయుడు వంటి వారు అతనికి తండ్రి వరుస. పురుజిత్తు, కుంతీభోజుడు, శల్యుడు మరియు శకుని అతని మేనమాములు. ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు, తన సోదరులు. లక్ష్మణుడు తన బిడ్డ వంటి వాడు. యుద్ధరంగంలో వెంచేసి ఉన్న ఈ విధవిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. అపి అంటే అయినప్పటికీ అని అర్థం అన్న పదాన్ని 2 సార్లు వాడాడు. మొదట నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు అని అనుకున్నారు.